ఇప్పుడైతే మార్నింగ్ మనం స్టార్ట్ అయిపోయాము. సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. ఇక్కడ కిషన్ గారిలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ దాంట్లో ముఖ్యంగా చూడాల్సింది డంప్ యార్డ్ అంట. సో డంప్ యార్డ్ అయితే మనం చూడాలి. ఇక్కడ అందరూ చాలామంది అదే సజెస్ట్ చేస్తారు, డంప్ యార్డ్ చూడు అని. సో డంప్ యార్డ్ అంటే నేను కూడా ఇంకా అలానే ఉంటుందేమో మనం అనుకున్నట్టు. డంప్ యార్డ్ అంటే మొత్తం ట్రాష్తో నిండిపోయి కంపు కొడుతూ ఉంటుందేమో నేను అనుకున్నా. తర్వాత గూగుల్ చేసి నాకు తెలిసింది. కాకపోతే జైపూర్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లొకేషన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలంట. ఎందుకంటే లైఫ్ టైంలో అదొక ఎక్స్పీరియన్స్. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. టైం 10:30. నేనున్న లొకేషన్ నుండి 7 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. వాళ్ళు ఏం చెప్పారంటే నేనున్న హోటల్ నుండి, అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ నుండి డంప్ యార్డ్కి నాకు గూగుల్ మ్యాప్స్ 7 కిలోమీటర్స్ చూపించింది. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే మ్యాప్ చూపించేది వెళ్ళకండి, మామూలుగా అయితే 4 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి నేరుగా సీదా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ నుండి లెఫ్ట్ రోడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి 2 బ్రిడ్జెస్ వస్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోండి, అక్కడ నుంచి అట్లా వెళ్తే మీకు 4 కిలోమీటర్సే పడుతుంది అన్నారు. సో అదొక మంచి బెనిఫిట్. సో మార్నింగ్ ఎక్కితే ఇంకా నేనేం తినలేదు. సో ఇక్కడ ఎండ అయితే ఇప్పుడు కొంచెం బాగా గట్టిగా తగులుతుంది. సో రోడ్ కండిషన్ అయితే ఇక్కడ కొంచెం ఇలానే ఉంది. దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్సే. సో చాలా ఆకలిగా ఉంది, ఏం తినలేదు కాబట్టి చిన్న షాప్ కనిపించింది. సో ఇక్కడ ఆలూ పరోటా ఉందంట. సో 40 రూపీస్ చెప్పాడు. సో 2 ఆలూ పరోటా చెప్పాను. మార్నింగ్ ఇప్పుడు ఆలూ పరోటా తినేసి స్టార్ట్ అవ్వబోతున్నాను. आपका नाम सर? राम स्वरूप कहेंगे पंचीड़ा बोल पंचीड़ा रे नरवर की गाटियामा बाटिया दे कहते बहुत बढ़िया హ్యాండిక్యాప్ ఒక కాలే ఉంది పాపం, బట్ ఈ స్టిల్ హ్యాండిక్యాప్ ఒక కాలే ఉంది పాపం, బట్ ఈ స్టిల్ వెరీ పాజిటివ్. చాలా బాగా మాట్లాడతాను. నమస్తే సార్, థ్యాంక్ యూ, బాయ్ బోలో, బాయ్ బాయ్, టేక్ కేర్. పికిల్ ఇచ్చాడు, ఆలూ పరోటా, లోపైతే కేసీ గీ. ఇవాళ ఇది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి నేను ఇంకా మనము ఎనర్జీ తెచ్చుకోవాల్సిందే. కొంచెం ఎనర్జీ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. తెలిసి చాలా వేడిగా ఉంది. సో ఆనియన్ స్టఫ్ రోటీ, స్పైసీ, సాల్టీ. కిషన్ గర్గ్ మార్బుల్ అసోసియేషన్ బిల్డింగ్ ఇదే అండి. సో లోపలికి అయితే వచ్చేసిన. సో ఇది పార్కింగ్ స్పాట్. సో పార్కింగ్లో అయితే మన
సైకిల్ నీడ పెట్టేసాం. లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో కిషన్ గర్గ్ మార్బుల్ అసోసియేషన్ అన్నారు. ఇటు చూడండి, ఇక్కడ ఏదో ఆడిటోరియం అని ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ మనం స్నో యార్డ్కి వెళ్ళిపోవాలి. గాయస్ అక్కడ టికెట్ తీసుకుని డంపింగ్ యార్డ్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుండి మళ్ళీ లోపల ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలంట. వెళ్దాం. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. ఇది స్నో యార్డ్ కిషన్ గారు అని ఉంది. సో కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పి కూడా వీళ్ళు కూడా చెప్తున్నారు. సో వెహికల్స్లో 2 వీలర్స్లో కార్లో వస్తే మాత్రం ఇంకొక స్పెషల్ పర్మిషన్ ఏదో తీసుకోవాలంట. సో లోపలికైతే వెళ్ళిపోదాం. గాయ్స్ లోపలికైతే వచ్చేసాం. వెళ్తూ ఉన్నా. హాయ్ సార్. హాయ్ 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 గాయ్స్, మీకేమైనా కనిపిస్తుందా? ఇది స్టార్టింగే అనమాట. ఇంకా లోపలికి చాలా దూరం వెళ్ళాలి. గాయ్స్ యాక్చువల్లీ షూస్ ప్లేస్ నడుస్తుంటే చాలా చల్లగా తగులుతుంది నాకైతే ఎగ్జాక్ట్గా లేహ్ లదాఖ్లో ఉన్నట్టే నాకు ఫీల్ అవుతున్నాను. సో లాస్ట్ టైం కార్దోంగ్లో వెళ్ళినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో ఇంచుమించు సేమ్ అలానే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను ఇప్పుడు నేను యాక్చువల్లీ. గాయస్ నాకైతే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. పైన చూడండి బ్లూయిష్ స్కై, కింద వైట్ స్నో మ్యాట్ లాగుంది. కొంచెం ముందు మెయిన్లోకి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళాక ఆ వ్యూ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. స్విట్జర్లాండ్ కాదు, హిమాలయాలు కాదు, రాజస్థాన్లో ఉన్న కిషన్ గర్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్బుల్ డంప్ యార్డ్. అసలు కిలోమీటర్ల దూరం వరకు తెల్లటి మార్బుల్ డంప్ యార్డ్ అయితే ఇక్కడ ఉందండి. నాకైతే ఇది పెద్ద మంచు కొండలా కనిపిస్తూ ఉంది. అండ్ గైస్ ఇదైతే ప్రపంచంలో ఉన్న పెద్ద మార్బుల్ మార్కెట్కి ఇది క్యాపిటల్. సో ఇక్కడ నుండి చాలా దేశాలుగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల టన్నుల మార్బుల్ అయితే ఇక్కడ కటింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ కటింగ్ అయ్యే ప్రాసెస్లో నుంచి వచ్చే పౌడర్ ఇది అనమాట. దీన్ని స్లర్రీ పౌడర్ అంటారు. అండ్ మోర్ దెన్ 40 years నుంచి ఇక్కడ ఈ పౌడర్ అనేది డంప్ చేస్తున్నారు అనమాట. సో అలా చేస్తే ఏమైపోయింది అంటే ఆ ప్లేస్ అంతా ఒక కొండలాగా ఫామ్ అయిపోయింది. సో ఆ పౌడర్ ఉంది కదా, ఆ స్లర్రీ పౌడర్ అనేది చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు నేను దాన్ని టచ్ చేసినా కూడా మళ్ళీ అది నా లంగ్స్లోకి వెళ్తే నా లంగ్స్లో ఉన్న గ్యాప్స్ అది ఫిల్ చేసేస్తుంది. సో లంగ్స్ కూడా చాలా డేంజర్ అంట ఈ పౌడరు.
ఇలా జంప్ చేయడము, ఒక్కొక్కసారి జారిపోవడం మామూలే. ఇక్కడ చూసుకోండి వస్తే. గాయస్ చూడండి, ప్రపంచ మార్బుల్ క్యాపిటల్ నుంచి నేను మాట్లాడుతున్నా. ప్రపంచ మార్బుల్ క్యాపిటల్ అని దీన్ని పిలుస్తారనమాట ఈ కిషన్ గారిని. ఎందుకంటే ముందుగా చెప్పినట్టు కొన్ని లక్షల టన్నుల మార్బుల్ అయితే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ప్రపంచ దేశాలకి. సో అయితే అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగాలి, ఒక ఫోటో అన్నా దిగాలి నేను. సో దిగేటప్పుడు ఇట్లాంటి హోల్స్ అన్నీ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. మనం అడుగు చూసి జాగ్రత్తగా పెట్టాలి, లేదంటే స్లిప్ అయితే లోపల పడిపోతాం. ఇప్పుడు నేను దిగేది పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఇట్లయితే దిగలేను. సో ఇలా ట్రై చేస్తా. మొత్తానికైతే కిషన్ గారు డంప్ యార్డ్కి వచ్చేసాను. సో మనం అనుకున్న డంప్ యార్డ్ అయితే కాదు ఇది. సో స్విట్జర్లాండ్ ఆఫ్ రాజస్థాన్కి వచ్చాను. సో ఇదే ఆ డంప్ యార్డ్. చూడ్డానికైతే చాలా అందంగా ఉంది, కానీ డేంజర్ కూడా ఉంది. సో డేంజర్ అంటే వాటర్తో డేంజర్ ఉంది, అక్కడ కొండలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా డేంజర్ అయితే ఉంది. ఇది మీరు ఎప్పుడైనా ఎవరైనా రాజస్థాన్ వస్తే, జైపూర్ వస్తే ఇది మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు రావాలి, ఇది విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా కష్టపడి దిగాను నేను పైన నుండి. ఇప్పుడు మళ్ళీ నేను పైకి ఎక్కాలి, ఎలా ఎక్కుతానో తెలియట్లేదు. చాలామంది దిగేటప్పుడు కష్టపడి దిగుతున్నారు, ఎక్కేటప్పుడు ఇంకా భయపడుతున్నారు. గైస్ ఇలా ఎక్కుతున్నా, పోకుండా ఉంటే చాలు. గైస్ అలా ఉంది. ఇక్కడైతే ఒక రూట్ ఉంది, ఇట్లా అట్లా ఎక్కేస్తే సరిపోతుంది. గాయస్ నేను రాజస్థాన్కి వచ్చాక సైక్లింగ్ టూర్లో, సైక్లింగ్ ట్రిప్లో నేను విజిట్ చేసిన వర్త్ విజిటింగ్ లొకేషన్ అయితే ఇది. సో ఈ విజిట్ ఖచ్చితంగా మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా వస్తే మీరు ఒకసారి రండి, లైవ్లో దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. థ్యాంక్ యూ గాయస్. ఎలా వెళ్ళాలి నేను? గాయస్ కష్టపడి ఎక్కేసాను గాయస్.